నమస్తే. ఏపీలో కొత్త పార్టీ దిశగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆయన చాలా జాగ్రత్తగా తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ పెట్టి జనంలోకి వెళ్లడం కాకుండా ప్రాంతాల వారీగా వివిధ సామాజిక వర్గాలతో, సంఘాలతో, మేధావులతో, విద్యావంతులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తా, గ్రేటర్ రాయలసీమ రీజియన్లలో రాజకీయం, అక్కడి సమస్యలు, అక్కడి ప్రజల ఆకాంక్షలు అధ్యయనం చేస్తూనే అక్కడ ఉన్న మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి అవగాహన పెంచుకుంటున్నారు. ఏబీవీ అంటే ఒక ముద్ర ఉంది. అది ఏర్పడిందా లేక వైసీపీ నేతలు వేశారా అన్నది పక్కన పెడితే ఆయన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా కావాల్సిన మనిషి అని ప్రచారమైతే జరిగింది. అందుకే ఆయనను వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు కీలక పోస్టింగులు ఇవ్వకుండా దూరంగా పెట్టింది. ఆయన వైసీపీతో పోరాడారు కూడా. ఇక టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఏబీవీకి మంచి ప్రయారిటీ దక్కుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఆయనకు ఇచ్చిన నామినేటెడ్ పదవిని ఆయనకు నచ్చలేదు. అందుకే దానిని పక్కన పెట్టేశారు. ఆనాటి నుంచి ఆయన రాజకీయంగా తన ఆలోచనలకు పదును పెట్టారు. రాజకీయ పార్టీ పెట్టాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యన ఆయన యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ రిటైర్ అయితే పార్టీలు పెట్టకూడదా అని ప్రశ్నించారు. అంతేకాదు, 6 పదుల వయసు దాటితే విశ్రాంతి తీసుకోవాలి అని లేదు కదా అన్నారు. తనకు రాజకీయాలంటే చాలా ఇష్టమని చెప్పారు. అందుకే కష్టంతో ఈ రంగంలోకి రావడం లేదు అని, మోజుతోనే వస్తున్నాను అన్నారు. ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే పొలిటికల్గా అరంగేట్రం చేస్తున్నాను అని అంటున్నారు. ఇక ఏపీలో పార్టీ అయితే పెట్టలేదు, కానీ ఏబీవీ అయితే కూటమి ప్రభుత్వం మీద గట్టిగానే మాట్లాడుతున్నారు. తప్పు అన్న చోట నిర్భయంగా తప్పు అనే చెబుతున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి మీద చేసిన విమర్శలు అనుచిత వ్యాఖ్యలు అని, సమర్థించలేము అని అంటూనే ఆయన ఇంటి మీద కానీ, మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద కానీ దాడులు చేయడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదు అని కూడా నిందించారు. ఏపీలో కూటమి పాలన సజావుగా సాగడం లేదు అని ఆయన విమర్శించారు. ఏపీ అప్పులతో కూరుకుపోయింది అని ఆయన చెప్పుకొచ్చారు. నీటి ప్రాజెక్టుల మీద ఫోకస్ లేదు అని, అవి అలా సరైన నిర్మాణం లేక ఉండిపోతున్నాయని అన్నారు. అమరావతి రాజధాని కోసం 2వ విడత భూములను సమీకరించడం కూడా తప్పుడు నిర్ణయమని అంటున్నారు. ఇక ఏబీవీ కనుక ఇదే స్థాయిలో జనంలోకి వస్తూ పదునైన విమర్శలు చేస్తే కనుక టీడీపీ కూటమి యాంటీ ఓటింగ్లో చీలిక ఖచ్చితంగా వస్తుంది అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే వైసీపీ కంటే కూడా నిశితంగా పదునైన విమర్శలు నిర్మాణాత్మకంగా ఆయన చేస్తున్నారు. మరి రాజకీయ పార్టీ పెట్టి ఆయన జనంలోకి వస్తే కనుక మరింతగా దూకుడు పెంచుతారు అంటున్నారు. ఏబీవీ కొత్త పార్టీ జోరు ఎంత చేస్తే ఆ మేరకు నష్టం ఎవరికి అన్న చర్చ కూడా ఉంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి ఉండే యాంటీ ఇంకంబెన్సీని ప్రతిపక్షాలు చీల్చుకుంటే లాభం కూటమికే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఆ విధంగా వైసీపీకి ఏబీవీ పార్టీతో కొత్త చిక్కులు వచ్చే సీన్ అయితే ఉంది అని చెబుతున్నారు.